ప్రస్తుతం సోషల్ మీడియాలో కార్యకర్తలు అనవచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, పొలిటీషియన్‌కి సంబంధించిన వాళ్ళు. కానీ వాళ్ళ ట్వీట్లు గాని, వాళ్ళ పోస్టింగ్స్ గాని గమనిస్తే కొంచెం మితిమీరుతున్నాయని చెప్పవచ్చు. అది కేవలం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైంది. సో, తెలంగాణలో మాత్రం అలా లేకుండా అంటే ఏదైతే ప్రభుత్వం ఉంటుందో, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా వాళ్ళేదైనా నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు ఇబ్బందిగా ఉంటే ప్రశ్నిస్తూ వాటిని కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌గా ట్రోల్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆంధ్ర సంస్కృతి తెలంగాణకు పాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలా ఒక ముఖ్యమంత్రిని ఇష్టం ఉన్నట్లు ఫోటో మార్ఫింగ్ చేసి, ఎడిట్లు చేసి ట్విట్టర్‌లో కావచ్చు అందులో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజెస్‌లో కూడా ఇలాంటి పోస్టింగ్స్ జరుగుతున్నాయి. అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అలాంటి పాల్పడుతుందంటే అది లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గమనించి ఇలాంటి దానికి పులి స్టాప్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే రోజు రోజుకు ఇంకా మితిమీరిపోయి వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టే అవకాశం ఉంటుంది. సో, అవన్నీ ఇప్పుడే స్టాప్ చేసుకుంటే బాగుంటది. సో, మీరు కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఇలా మార్ఫింగ్ చేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో, ఎవరు ఏమనుకున్నా సరే గాని తెలంగాణ కోసం కేసీఆర్ గారు ముందుండి పోరాడారు. ఆయన సాధించడంలో ఆయన పాత్ర కూడా ఉంది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఎవరికీ నచ్చలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు. సో, దాని గురించి మాట్లాడి, దాని గురించి ఆయనను విమర్శించే తప్పు లేదు. అది రాజకీయంగా విమర్శించాలి కానీ, వ్యక్తిగతంగా దాడులు చేస్తూ, వ్యక్తిగతంగా కేసీఆర్ గారి ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా అది మానుకోవాలి. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఫోటో మార్ఫింగ్, ఫోటోస్ కావచ్చు, అలాగే వీడియో మార్ఫింగ్స్ కావచ్చు, అలాంటివి పెట్టొద్దు. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక టీవీ ఛానెల్‌లో 'ఎవడి గోల వాడిది' అని ఒక ప్రోగ్రామ్ వచ్చేసి, అందులో కేసీఆర్ గారు, ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు వీళ్ళందరి ఫోటో, జగన్ గారిది కావచ్చు, అందరి ఒక వెరైటీ ఒక కామెడీ ప్రోగ్రామ్ చేసేది. సో, అది అప్పుడున్న నాయకులు కూడా వాటిని పాజిటివ్‌గా తీసుకొని నవ్వుకునేవాళ్ళు. అదొక రకమైన హెల్తీ ట్రోలింగ్ అనుకోవచ్చు. సో, అలాంటి ఏమన్నా కామెడీ షోస్ అలాంటివి చేసుకుంటే పర్లేదు గానీ, ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వ్యక్తిగతంగా ట్రోలింగ్ చేయడం అనేది ఒక వ్యక్తిని తీసుకొని కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాము. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం కావచ్చు, ఏకంగా అసెంబ్లీలోనే బూతులు మాట్లాడడం కావచ్చు, మంత్రులంతా బూతులు మాట్లాడడం, కార్యకర్తలేమో సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు బూతులు పోస్టింగ్ చేయడం, ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఒక పార్టీ అధ్యక్షుడు లేదు, మాజీ ముఖ్యమంత్రి లేదు, ఇష్టం వచ్చినట్లు అలాంటి పోస్టింగ్‌లు, ట్వీట్లు చేయడంతో ప్రజలకు ఇంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని గమనించి వైఎస్ఆర్‌సీపీని ఇంటికి పంపడం జరిగింది. సో, తెలంగాణలో అలాంటి సంస్కృతి అయితే ఇప్పటి వరకు లేదు. ఇప్పుడిప్పుడే ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలతో స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. వీటిని ఇప్పటితోటే పులి స్టాప్ పెడితే బాగుండు. అంటే ప్రశ్నిస్తే తప్పు లేదు. రాజకీయంగా ప్రశ్నిస్తే తప్పు లేదు, విమర్శిస్తే తప్పు లేదు, సవాలు విసిరితే తప్పు లేదు. ఏదైతే ఫోటోస్ మార్ఫింగ్ అనేది పెద్ద తప్పు. అంటే వీళ్ళ ఫోటో తీసుకుపోయి ఇంకొకరి ఫోటోలు పెట్టి వాటిని వ్యక్తిగతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైతే ఉందో అది కరెక్ట్ పద్ధతి కాదు. అందరూ మానుకోవాలి అన్ని పార్టీ వాళ్ళని కోరుకుంటున్నాము. థాంక్ యూ.